తులారాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు తోటివారి సహకారము పెరుగుతూ ఉంటుంది. సంఘం లోపల గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. తులారాశి వారు వ్యాపార రంగంలో పెట్టుబడుల గురించి తొందరపడకండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. దానివలన మీకు కొంత కలిసి వస్తుంది. ఈ రాశివారు ఈరోజు శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామినే నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రోజు ఆర్థిక పరంగా అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. చేసే పనులు కొంతవరకు కలిసి వస్తాయి. రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. దూరం నుంచి శుభవార్తను వింటారు. పిల్లల పరంగా మీకు అనుకూలమైనటువంటి వార్తలు వింటారు. ధనపరంగా కొంత కలిసి వస్తుంది. నూతన వస్తు వాహనాలు కొనే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు కాకుండా వాయిదా వేసుకొని మరొక రోజు నూతన వస్తువులు కొనండి. మీకు కొంత అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు దుర్గాయే నమః అని చెప్పి 7 సార్లు చదువుకొని అమ్మవారుకు ఎర్రటి పుష్పాన్ని సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి కుజుని యొక్క ప్రభావం చేత కొన్ని ముఖ్యమైన పనులు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా మీకు కొంత ఇబ్బందులు తగ్గి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సమయానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించండి. సంతాన విషయంగా లేదా వివాహానికి సంబంధించిన వ్యవహారాలు కొంత ముందుకు వెళ్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ప్రోత్సాహము లభిస్తూ ఉంటుంది. ధనస్సు రాశి వారు ఈరోజు మహారేణుకాయే నమః అని చెప్పి అమ్మవారుకు నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.